వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. ఇవాళ బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి అంటే ఇవాళ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. కానీ వైకుంఠ ఏకాదశి ఏంటి, ముక్కోటి ఏకాదశి అని దీన్ని ఎందుకంటారు, ఇవాళ ఉన్న ప్రాశస్త్యం ఏంటి, ఇవాళ దర్శనం చేసుకున్న వాళ్లకు ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఈ అంశాలన్నింటినీ కూడా మనము డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ వైకుంఠ ఏకాదశి కారణంగా ఇప్పటికే చాలామంది, ముఖ్యంగా నారాయణుడికి సంబంధించిన టెంపుల్స్ ఏవైతే వెంకటేశ్వర స్వామి కానివ్వండి, నారాయణ స్వామికి సంబంధించిన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటిలో కూడా ఇవాళ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం కోసం ఇప్పటికే బారులు తీరారు అన్న విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. ఉదయం నుంచి కూడా అదే విషయాన్ని మనము బీఆర్కే న్యూస్ ఛానల్లో కూడా చూపిస్తున్నాము. కోట్లాది మంది ఇవాళ వైకుంఠ ద్వార దర్శనం కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నారన్న విషయం మనకు తెలుసు. ఒక్కొక్కరుగా దర్శనాలు చేసుకుంటున్నారు. తద్వారా అసలు ఏంటి వైకుంఠ ఏకాదశి ఏంటి, దీన్ని ముక్కోటి ఏకాదశిని ఎందుకంటారు, ఇవాళ దర్శనం చేసుకోవడం వల్ల గొప్ప ఏంటి, అంతేకాకుండా 24 ఏకాదశులు ఉంటే 23 ఏకాదశులని వదిలేసి ఇవాళ ఉన్న ఏకాదశికి సంబంధించి ఇంత ప్రాశస్త్యం ఎందుకుంది, ఇవాళ భోజనం చేయకూడదు, అందులో ముఖ్యంగా అన్నం తినకూడదు అన్న ఒక నిబంధన ఉంది, అది ఎందుకు, ఇవన్నీ కూడా మనము డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన అతి ముఖ్యమైన పర్వదినాల్లో ఒకటే అంటుంటారు. మనం ఎలా అయితే పండుగలు చేసుకుంటామో ఆ పండుగలతో ఈక్వల్గా ఇవాళ కూడా చాలామంది పండుగ చేసుకుంటారు. మిగిలిన పండుగలకి ఇవాళ పండుగకి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇవాళ ఎక్కువ శాతం మంది ఉపవాసం ఉంటారు లేదా ఏకభుక్తం ఉంటారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ అన్నం తినకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అన్నం తినకుండా ఉండడానికి కూడా ఒక కారణం ఉంది, అది కూడా నేను ఏదని చెప్తాను. ఇది శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడిన ఏకాదశి వ్రతం అని అందరూ అంటారు. దక్షిణ భారతదేశంలో దీన్ని ముక్కోటి ఏకాదశి లేదా స్వర్గవాతిల్ ఏకాదశి అంటారు. అంటే దీన్ని కేరళలో ఇలా పిలుస్తుంటారు అనమాట. ఈరోజు భక్తులు కఠిన ఉపవాసం ఆచరించి విష్ణుమూర్తిని ఆరాధిస్తే జన్మజన్మల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, అలాగే మోక్షం లభిస్తుందని చెప్పి గట్టిగా నమ్మకం. ఇవాళ ఏకాదశికి సంబంధించి చూసినప్పుడు కూడా 30వ తారీఖు అంటే ఇవాళ వైకుంఠ ఏకాదశిని ప్రధానంగా జరుపుకుంటున్నారు. అంతేకాకుండా ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఎందుకు ఇవాళ ఈ ముక్కోటి ఏకాదశి అంటారు, వైకుంఠ ఏకాదశి అంటారు, దానికి సంబంధించి కూడా కొన్ని కథలు అయితే ఉంటాయి. ఆ సందర్భంగా మనం చూస్తే మాత్రం రేపు మధ్యాహ్నం 31వ తారీఖు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంటుంది. ముఖ్యంగా మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశినే మనము వైకుంఠ ఏకాదశి అంటాం. తిరుపతి దేవస్థానంలో ఇవాళ వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతున్న పరిస్థితి మనం చూసాం. లక్షలాది మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం కోసము అక్కడ వెళ్తున్న పరిస్థితి మనం చూసాం. ఇక వైకుంఠ ఏకాదశి ప్రాధాన్యత ఒకసారి చూస్తే మాత్రం ఈరోజు విశిష్టత ఏంటంటే ఈరోజు వైకుంఠ ద్వారాలు అంటే స్వర్గధారాలు తెరుచుకుంటాయని చెప్పేసి భక్తుల దృఢ నమ్మకం. ఉత్తర దిశలో ఉండే ఈ ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువు ఎవరన్నా దర్శించుకుంటే పాపాలన్నీ నశించి వాళ్ళకి మోక్షం లభిస్తుంది అన్నది అందరూ అనుకుంటారు. ఇందులో పద్మపురాణం ప్రకారము ఒక స్టోరీ ఉంది. ఈ ఒక్క ఏకాదశి వ్రతము ఉంటే మిగిలిన 23 ఏకాదశుల వ్రతాల ఫలితానికి సమానమని చెప్పి చెప్తుంటారు. ఎందుకంటే మనకు తెలుసు కదా, 12 నెలలు 12 × 2 ఏకాదశులు, ఒకటి అమావాస్య ముందు వచ్చే ఏకాదశి, ఒకటి పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి, ఇలా 24 పౌర్ణములు అంటే ఏకాదశిలో ఈ ఏకాదశి అంత గొప్పతనం ఉంది అని. అంతేకాకుండా ఇవాళ విష్ణువుని ఎవరెవరు దర్శించుకుంటారు అంటే ముల్లోకాల్లో ఉన్న 3 లోకాల్లో ఉన్న ముక్కోటి దేవతలు కూడా ఇవాళ విష్ణువుని స్తుతించి దర్శనం చేసుకుంటారు. అందుకే ఈ రోజుని ముక్కోటి ఏకాదశిని కూడా అంటుంటారు. దీనికి చాలా క్వశ్చన్, నేను చెప్పే చాలా స్టోరీస్ ఉన్నాయి. ఈరోజు ఏంటంటే ఏదైతే అమృతం కోసము రాక్షసులు అలాగే దేవతలు వాళ్ళ మధ్యలో సముద్ర మథనం జరుగుతుంది కదా, ఆ సముద్ర మథనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించిన రోజు కూడా ఇది అని చెప్పేసి కొన్ని పురాణాలు చెప్తుంది. అందుకే ఈరోజు వ్రతం ఆచరిస్తే ఐశ్వర్యము, సంతాన సౌఖ్యము, దీర్ఘాయుష్యు, శాంతి, మోక్షం లభిస్తాయని చెప్పి నమ్ముతుంటారు. ఇక ఇవాళ శ్రీ మహావిష్ణువు కూడా గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు అన్నది మనకు అనిపిస్తుంది. ఇక నేను చెప్పినట్టుగా పద్మపురాణంలో ప్రధాన కథ ఇంకొకటి ఉంది. దాన్ని ఏంటంటే మురాసురుడు అనే ఒక రాక్షసుడు దేవతలను భయంకరంగా బాధిస్తాడు. ఆ టైంలో దేవతలు విష్ణువుని శరణు కోరుతారు, ఏమని, ఆ మురాయుడి నుంచి మమ్మల్ని రక్షించండి అని. ఆ నేపథ్యంలో యుద్ధంలో విష్ణువు అలసిపోయి బదరికాశ్రమంలోని ఒక గుహలో ఆయన నిద్రపోతుంటారు. అప్పుడు మురుడు దాడి చేస్తారనమాట. అప్పుడు విష్ణువు శరీరం నుంచి ఒక దివ్యశ్రీ శక్తి ఉద్భవించి మురాసురుడిని సంహరిస్తుంది. అలా ప్రసన్నుడైన విష్ణువు ఆ శక్తికి ఏకాదశి అని నామకరణం చేసి ఎవరైతే ఈరోజు ఉపవాసం ఆచరించే భక్తులు ఉంటారో వాళ్ళందరి పాపాలు తొలగి వైకుంఠం చేరుకుంటారని చెప్పేసి వరం ఇస్తాడు.
అంతేకాకుండా మురుడు కూడా ఈ బియ్యంలో దాక్కుంటాడని కూడా ఒక కథ ఉంది. దాని ప్రకారం చూస్తే ఈ మురుడు ఏదైతే బియ్యంలో దాక్కుంటాడు కాబట్టి అందుకే ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ బియ్యం కానివ్వండి, దాంతో తయారు చేసిన వస్తువులు కానివ్వండి, అంటే ముఖ్యంగా అన్నం లాంటివి తినకూడదని చెప్పి చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇంకొక స్టోరీ కూడా ఉంది. ఆ స్టోరీ ప్రకారం ఏంటంటే ఏదైతే మురుడు ఉన్నాడో ఆయన కోరుతూ ఉంటాడు, అంటే మీరు 365 రోజులు నన్ను భోంచేస్తున్నారు, నన్ను భుజిస్తున్నారు, మరి నాకు ఒక్కరోజైనా అవకాశం లేదా, నాకు ఒక్కరోజైనా మీరు రెస్ట్ ఇవ్వరా అని అడిగితే దానికి శ్రీ విష్ణువు ఇచ్చే ఒక వరం ఏంటంటే ఏకాదశి రోజు ఎవరైతే ఉన్నారో ఆ రోజు భోజనం చేయని వాళ్ళు, అంటే ఆ రోజు మీరు ఈ మొత్తం సకల దరిద్రాలు ఆ బియ్యంలో ఉంటాయి కాబట్టి ఆ రోజు మీరు బియ్యం తినకపోతే ఆ దరిద్రాలు మీకు అంటవు అనే రకంగా ఒక మాట చెప్తారు. అందుకని ఈరోజు తినకూడదని కూడా చెప్తూ ఉంటారు. ఇంకా ఇదే నేపథ్యంలో మరొక కథ కూడా చెప్తూ ఉంటారు. ఏంటంటే విష్ణువు 2 రాక్షసులకు వైకుంఠ ద్వారాలు తెరిచి వరం ఇస్తారు. ఆ వరం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఈ ద్వారం ద్వారా వెళ్ళే వాళ్ళు మోక్షం పొందుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఆ రోజు ఎవరెవరైతే వైకుంఠ ద్వారం నుంచి వెళ్తారో వాళ్ళందరికీ మోక్షం వస్తుంది అని. దీనికోసం ఒక చిన్న వ్రత విధానం కూడా చెప్పారు. ఆ వ్రత విధానం ఏంటంటే దశమి రోజున ఒక పూట మాత్రమే భోజనం చేసి, అది కూడా సాత్విక ఆహారం చేసి, ఏకాదశి రోజు అంటే ఈరోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. వాస్తవానికైతే నిర్జల వ్రతం అంటారు, అంటే నీరు కూడా తాగకుండా ఆయన ఉండగలిగితే ఉండాలి. లేదా కొంతమంది ఆరోగ్యరీత్యా, వయసు రీత్యా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు పండ్లు, పాలు, నీరు వీటి వరకు మాత్రమే తీసుకుంటే మంచిది అన్నది. తీసుకొని వస్తువులు ఏమున్నాయి అంటే బియ్యం కానివ్వండి, ధాన్యాలు కానివ్వండి, ఉప్పు కానీ తినకుండా ఉంటే మహీ మంచిది. ఇక మాంసాహారం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు అని. అంతేకాకుండా బ్రహ్మముహూర్తం ఏదైతే ఉందో ఆ ముహూర్తంలో లేచి స్నానం చేసి తులసి తీర్థంతో విష్ణువుని పూజిస్తే అది మంచిది అంటుంటారు. ఇక విష్ణు సహస్రనామం కానివ్వండి, భగవద్గీత పారాయణము, గోవింద నామస్మరణ ఇలాంటివన్నీ చేయగలిగితే మరీ మంచిది. ఇక రాత్రి జాగరణ చేసి హరినామ సంకీర్తన చేస్తే ద్వాదశి రోజు అంటే రేపు, అంటే అర్లీ మార్నింగే ఆ వ్రతం విరమించి బ్రాహ్మణులకు ఏదైనా దానం ఇవ్వాలి అన్నది ఈ స్టోరీ చెప్తుంటుంది. ఈ నియమాలు కూడా అలా ఉంటుంది. ఇలా ఒకవేళ ఎవరన్నా పాటిస్తే 7 జన్మల పాపాలు తొలుగుతాయని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. ఇక ఈ నేపథ్యంలోనే మనము చూస్తే అన్ని ఆలయాలు కూడా, ముఖ్యంగా ఈ ఆలయాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఇవాళ వాటిని అలంకరించి ఈరోజు దర్శనాలకు సంబంధించి చేస్తుంటారు. అందులో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి అన్నదాన్ని దక్షిణ భారతదేశంలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు చేసే పని ఏంటి అంటే ఉత్తర ద్వారం ఏదైతే అంటే వైకుంఠ ద్వారం అంటారు కదా, అక్కడ దాన్ని తెరిచి అక్కడి నుంచి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తారన్నదే ఇవాళ వైకుంఠ ద్వారంకు సంబంధించి చెప్తుంటారు. అందుకే వైకుంఠ ద్వారం అలంకరించి ఈరోజు తెరిచి చేస్తూ ఉంటారు. గతంలో ఓన్లీ వైకుంఠ ద్వార దర్శనం అనేది ఒక్కరోజు ఉండే తిరుపతిలో, ఆ తర్వాత పరిణామక్రమంలో 3 రోజులు, ఆ తర్వాత 10 రోజుల పాటు ఇప్పుడు వీటిని నిర్వహించే ప్రయత్నం చేస్తారు. సో దట్ అంటే ఎక్కువ మందికి ఈ దర్శనాన్ని కల్పించే ప్రయత్నాన్ని అయితే ఇప్పటికే టీటీడీ చేస్తుంది. సో ఈ విధంగా చూస్తే మాత్రం లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం. అయితే ఇందులో ఇంకొక స్టోరీ ఉంది. నిజంగానే విష్ణుమూర్తికి సంబంధించిన అన్ని ఆలయాలు కూడా ఈ ద్వారదర్శనానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ వాస్తవానికి మన పురాణాల ప్రకారం శ్రీరంగం అంటే తమిళనాడు రాష్ట్రంలో ఉండే శ్రీరంగం మాత్రమే ఈ ఉత్తర ద్వార దర్శనంతో పాటు ఉన్న ఒక టెంపుల్గా చెప్తుంటారు. అందుకనే శ్రీరంగంలో ఎవరైతే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటారో, మనం ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా అక్కడ వాటికి మాత్రమే వర్తిస్తాయని, కానీ ఆ తర్వాత క్రమంలో అన్ని మహావిష్ణు ఆలయాలు వీటిని ఇలా జరుపుతున్నారని కూడా చెప్తూ ఉంటారు. ఇక శ్రీరంగం తమిళనాడులో మాత్రము దీన్ని చాలా గ్రాండ్గా చేస్తారు. 21 రోజుల పాటు ఉత్సవాలు. దీంట్లో పగల్పత్తు అంటే 10 రోజులు, రాపత్తు అంటే 10 రోజులు, అంటే 20 రోజుల పాటు వీటిని చేసి వీటిని దాని స్వర్గధారం అనే దాన్ని ఏమంటారంటే పరమపద వాసల్ అంటారు. పరమపద వాసలు తెరవడం అనే దానికి సంబంధించి తెరిచి వాళ్ళ ఇక్కడ అంటే ఆల్మోస్ట్ ఒక 20 రోజుల పాటు చేస్తారు. కాబట్టి దీన్ని చేయడం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. కేవలం అక్కడే కాదు, మనం ఒకవేళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చూస్తే భద్రాచలం కానివ్వండి, సింహాచలం కానివ్వండి, ద్వారకా, తిరుమల, అలాగే వేరే రాష్ట్రాల్లో చూసినప్పుడు భువనేశ్వర్లో కూడా విశేష పూజలు, రథోత్సవాలు అవన్నీ జరుపుతారు. చాలా వరకు వైష్ణవాలయాలు అన్నింటిలో కూడా వైకుంఠ ద్వార దర్శనం అన్నది చేసేస్తారు. ఈ మధ్యకాలంలో చూస్తే వైకుంఠ ద్వారాన్ని నిర్మించి భక్తులు దాన్ని దాటి వెళ్తారు. అంటే అది ఒకవేళ ఉన్నా లేకపోయినా దాన్ని ఖచ్చితంగా చేస్తారు. సో దీన్ని చేయడం వల్ల లాభాలు ఏంటి అనే ఒక ప్రశ్న కూడా చాలామందిలో వస్తుంది. కాబట్టి దీనికి చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని మనం చెప్పాలి. ముఖ్యంగా పాప విమోచనము, గత జన్మల్లో ఉన్న దోషాలు తొలగిపోవడము,
మోక్షప్రాప్తి జరుగుతుందనడము, వైకుంఠంలో వాళ్ళకు శాశ్వత స్థానం దక్కుతుంది అన్నది దీనికి సంబంధించిన నమ్మకంలో భాగంగా ఉంది. భక్తి జ్ఞానం పెరిగి జీవితంలో శాంతి సంపదలు కలుగుతాయన్నది కూడా చాలామంది భావిస్తారు. అందుకే ఈరోజు చేసిన పూజ, చేసిన దానం, జరిపిన జపం అపార ఫలితాలను ఇస్తాయన్న నమ్మకం కూడా చాలామందికి ఉంది. ఇక వైకుంఠ ఏకాదశి భక్తి శ్రద్ధ నియమ నిష్ఠలతో ఆచరిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది అన్నదే మనందరము నమ్ముతాం. కాబట్టే ఈ పవిత్ర దినాన ఓం నమో నారాయణాయ, గోవింద గోవింద అని చెప్పేసి అందరూ స్మరించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా వైకుంఠ ఏకాదశి, ముక్కోట ఏకాదశి అనే ఈ పేరుతో మనం ఆచరిస్తున్న ఈ సాంప్రదాయం ఏదైతే ఉందో ఆ సాంప్రదాయం అన్నది హిందువులకి చాలా పరమ పవిత్రమైన దినంగా దీన్ని భావించడానికి కూడా ఇదే కారణం. ఇప్పటికే మనం చూసాం, కేవలము మహావిష్ణు ఆలయాలే కాకుండా కొన్ని ఆలయాల్లో ఎక్కడైతే మహావిష్ణువు సంబంధించిన చిన్నపాటి విగ్రహం ఉన్నా సరే అక్కడ వైకుంఠ ద్వారం అంటూ ఒక ఉత్తర ద్వారాన్ని తెరిచి అక్కడి నుంచి ప్రజలకు ఇవాళ దర్శనాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలా చేయడం ద్వారా ఓవైపు ప్రజలు భక్తులు వాళ్ళందరూ కూడా ఆ దర్శనం చేసుకోవడం ద్వారా వాళ్ళకున్న పాపాలన్నీ తొలగిపోయాయని చెప్పి భావిస్తుంటారు. చాలామందికి ఈ ఏకాదశి ఉపవాసానికి సంబంధించి సమాచారం ఉన్నా చాలామంది చేయలేకపోతుంటారు. అలాగని చెప్పి దీన్ని భయపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా దైవం అన్నది మనల్ని టెస్ట్ చేస్తారంటారు, అంటే మనల్ని పరీక్షిస్తుంటారు. అందులో భాగంగా ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో అవి మనము దేవుడికి అర్పించే ఒక రకమైన నీరాజనం లాంటివి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఉపవాసం ఉండలేకపోయినా, మర్చిపోయినా, వాళ్ళ పరిస్థితుల వల్ల చేయలేకపోయినా సరే భయపడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం అసలు లేదు. దేవుడు మనం ఎలా స్మరించినా సరే మనకు అందరికీ ఒకే తరహా వరాలు ఇస్తూ ఉంటారు, ఒకే తరహా ఆయన మనకు దీవెనలు ఇస్తుంటారు. కాబట్టి అటువైపుగా ఆలోచించాల్సిన అవసరం కానివ్వండి, అది జరగలేకపోయింది అని భయపడాల్సిన అవసరం అస్సలే లేదు అన్నదైతే మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా చూస్తే నమో నారాయణాయ అంటూ మీరు ఇవాళ నారాయణ జపం చేసుకోండి, గోవింద గోవింద అంటూ గోవింద నామాలు వీలైతే చెప్పుకునే ప్రయత్నం చేయండి. ఇవాళ మాంసాహారాన్ని కానివ్వండి, మద్యాన్ని కానీ ముట్టకుండా వీలైనంత పర్ఫెక్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. సో అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వైకుంఠ ద్వార దర్శనం ద్వారా జరిగే లాభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హిందువులుగా మీరందరూ తీసుకోవాలని చెప్పేసి మనము చెబుదాం.